హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ షాప్లో ఎలా దొరుకుతాయో జ్యూసీ జ్యూసీ జిలేబీ ఎలా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు చూపించబోతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కొట్టండి. ప్యాన్ పెట్టుకొని షుగర్ 2 బాయిల్ షుగర్ వేసేసుకోవాలి. రెండు బాయిల్స్ షుగర్ వేసుకున్నాక స్టవ్ వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. మంట సిమ్లోనే పెట్టేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వేరే బాయిల్ తీసుకొని 2 బాయిల్ మైదా పిండి తీసేసుకోవాలి. చిటికెంత సాల్ట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. 2 బాయిల్ మైదా పిండి వేసుకున్నాక చిటికెంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక కొద్ది వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండ లేకుండా బాగా కలుపుకోవాలి. కొద్ది వాటర్ వేసుకొని ఫుడ్ కలర్ చిటికెంత వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు బెటర్ రెడీ అయింది, పక్కకు ఉంచుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్, కుంకుమ పువ్వు వేసుకొని బాగా కలుపుకొని పాకం రెడీ అయిందా లేదా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పాకం బాగా రెడీ అయింది. ఈ విధంగా అవ్వాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు పక్క తీసేసుకోవాలి. పక్క దించేసుకోవాలి పాకం. అదే స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసేసుకోవాలి. సిల్వర్ కవర్ తీసుకొని బెటర్ అంతా దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు జిలేబీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు తీసేసుకొని పాకల్లోకి వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. పాకల్లోకి వేసుకున్నాక అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి జిలేబీ. పాకం అంతా పీల్చుకున్నాక వేరే ప్లేట్లో తీసేసుకోవాలి. మళ్ళీ కూడా అలాగే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. పది నిమిషాల్లో చేసుకోవచ్చు జిలేబీలు. చాలా జ్యూసీగా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసిండ్రా లేదా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయినాక పక్కలోకి వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని తీసేసుకోవాలి. ఎంతో ఇష్టమైన వేడి జిలేబీలు జ్యూసీగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి బాగా మీరు కూడా ట్రై చేసి తినండి. తిని ఎలా అయింది కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీనాక్షి కిచెన్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.